श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు లేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 39వ అధ్యాయం. నిన్నటి తరువాయి. ఒకసారి సద్భక్తుడైన నానా చందోర్కర్ మసీదులో కూర్చొని బాబా చరణాలను ఒత్తుతూ నోటిలో గీతను వల్లించుకుంటున్నాడు. భగవద్గీతలోని చతుర్థాధ్యాయాన్ని వల్లించుకుంటూ చేతులతో సాయి పాదాలను ఒత్తుతుండగా జరిగిన చిత్రాన్ని వినండి. సాయి సముద్రునికి భూత భవిష్యత్ వర్తమానాలలో సర్వం తెలుసు. నానాకు గీతార్థాన్ని బోధించాలని వారి మనసుకు తోచింది. జ్ఞానం, కర్మ సన్యాసం మరియు బ్రహ్మార్పణ యోగం గురించిన అధ్యాయాలను నానా అస్పష్టంగా గొణుక్కోవడం బాబా ప్రశ్నకు కారణమైంది. సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అనే 33వ శ్లోకం ముగిసి తద్విద్య ప్రణిపాత అన్న శ్లోకాన్ని చెప్పుకుంటున్నాడు. 34వ శ్లోకం వద్ద అతని పఠన ఆగింది. నానాను ప్రశ్నించి అతనికి తమ బోధ అర్థమయ్యేలా చేయాలని బాబా కనిపించింది. నానా, ఏమిటి నోట్లోనే కొనుక్కుంటున్నావు?
మెల్లగా అనుకుంటున్నది ఏదో నాకు వినిపించేలా స్పష్టంగా చెప్పు అని అన్నారు. వెంటనే నాన్న బాబా ఆజ్ఞానుసారం శ్లోకం యొక్క 4 చరణాలను చెప్పాడు. బాబా ఆ శ్లోకానికి అర్థ వివరణను స్పష్టీకరణను అడిగారు. అప్పుడు నాన్న అత్యంత వినయంగా బద్ధాంజలుడై మధురంగా భగవంతుని వచనాలను చెప్పాడు. ఆ సాయి నాన్న సంవాదాన్ని అందరికీ విశదపరచడానికి గీతలోని మూల శ్లోకాన్ని పద పదాన్ని వివరిస్తాను. బాబా ప్రశ్నలోని మర్మం మరియు సత్పురుషుల మనోధర్మం తెలియజేయడానికి ఏ సంశయం లేకుండా అర్థం అవడానికి ఇలా ఉపక్రమించాలి అని అనిపించింది. అసలే గీర్వాణ భాష చాలా కఠినమైనది. సాయి సాయికి సులువుగా ఎలా అర్థమైంది? నిగూఢమైన వారి ప్రశ్నలు ఆశ్చర్యకరం. సత్పురుషుల జ్ఞానం అగమ్యం. సంస్కృత భాషను ఎప్పుడు అధ్యయనం చేశారు, ఎప్పుడు భగవద్గీతను చదివారో తెలియదు. గీతలోని అంతరార్థాలను బాగా తెలిసిన జ్ఞానిలా ప్రశ్నిస్తున్నారు. శ్రోతలు మూల శ్లోకాన్ని తెలుసుకోవాలని మరియు వారిని సమాధానపరచాలని భగవంతుని వచనాలలోని ప్రతి అక్షరం తెలుపుతున్నాను. ఇవి వివరణలో సహకరిస్తాయి. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఇది గీతలోని మూల శ్లోకం. దీనిని అనేక టీకాకారులు భాష్యకారులు వ్యాఖ్యానించారు. వారందరిది ఒకటే అభిప్రాయం. నానా కూడా బాగా శ్రవణం చేసినవాడు, గీతాభాష్య పారంగతుడు. తనకు తెలిసినట్లుగా శ్లోకానికి అర్థం ప్రతిపదార్థం చెప్పసాగాడు. అన్వయార్థాన్ని మనసులో ఆలోచించుకుని నానా రసభరితంగా మధురమైన వాక్కుతో వినయంగా శ్లోకార్థాన్ని మనవి చేయసాగాడు. గురువు చరణాలకు సాష్టాంగ ప్రణామం చేసి గురుసేవకు జీవితాన్ని అంకితం చేసి గురువును ఆదరంగా ప్రశ్నించే వారికి జ్ఞానులు జ్ఞానార్థాన్ని ఉపదేశిస్తారు. సారాంశం: కరుణామూర్తి అయిన కృష్ణ పరమాత్మ అర్జునునితో ప్రేమగా గురువుకు ప్రణామం, గురు సేవ ఇవి జ్ఞాన సముపార్జనకు సాధనాలు. అర్జున, ఈ మార్గంలో తత్వదర్శులైన జ్ఞానులు జ్ఞాన ప్రాప్తికి నీకు దారి చూపుతారని చెప్పారు. ఇది నాకు తెలిసిన శ్లోకార్థం. శంకర భాష్యం, ఆనందగిరి, శంకరానంద, శ్రీధర, మధుసూదన, నీలకంఠ వీరంతా భగవానుని వచనాలకు ఇదే అర్థాన్ని వ్యాఖ్యానించారు. సాయి సమర్థులు మొదటి 2 చరణాల అర్థాన్ని సమ్మతించారు. కానీ తరువాతి సగం శ్లోకానికి వారు ఏం అర్థం చెప్పారో వినండి. చకోరపక్షుల వంటి ఇతర భక్తులు కూడా సాయి ముఖచంద్రం నుండి రాలే అమృత బిందువులను సేవించాలని ఉత్సుకతతో వచ్చి కూర్చున్నారు. బాబా, నానా 3వ చరణాన్ని మరలా చక్కగా సరిగ్గా చూడు. జ్ఞానం అనే పదానికి వెనుక అవగ్రహం ఉంది. దానిని కలిపి అర్థం చూడు. నేనేదో విపరీత అర్థాన్ని చెప్తున్నానని, అర్థాన్ని అనర్థం చేస్తున్నానని అనుకోకు. పూర్వం చెప్పిన భాష్యం అసత్యమా మరి అని అనుకోకు. నా మాటలు నిరర్ధకమని తలవకు. జ్ఞానులు మరియు తత్వదర్శులు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు అని అన్నావు కదా. అక్కడ జ్ఞానం అని ఉన్న చోట అజ్ఞానం అన్న పదం వేస్తే యథార్థమైన అర్థం నీకు బోధపడుతుంది. జ్ఞానం చెప్పబడే విషయం కాదు. దానిని ఎలా ఉపదేశించగలం? అసాధ్యం. కనుక జ్ఞానం అనే శబ్దానికి విరుద్ధమైన శబ్దాన్ని ఉపయోగించి ఆ అనుభవాన్ని తెలుసుకో. జ్ఞానం అనే పదానికి నీవు చెప్పిన అర్థం విన్నాను. ఆ పదానికి బదులు అజ్ఞానం అనే పదం వేస్తే పోయేదేముంది? అజ్ఞానం వాక్కుకు సంబంధించిన విషయం, జ్ఞానం వాక్కుకు అతీతమైన విషయం. గర్భానికి చుట్టుకున్న మావి వలె, అద్దం మీది ధూళి వలె, అగ్నిని కప్పిన బూడిద వలె జ్ఞానాన్ని అజ్ఞానం కప్పివేస్తుంది. అజ్ఞానంతో జ్ఞానం కప్పబడినది అని గీతలో భగవానుడు చెప్పాడు. అందువలన అజ్ఞానాన్ని తొలగిస్తే స్వభావ సిద్ధంగా ఉన్న జ్ఞానం ప్రకాశిస్తుంది. నాచుతో కప్పబడ్డ శుద్ధమైన నీరు వలె జ్ఞానం స్వతసిద్ధంగా ఉంటుంది. నాచును తొలగించిన బుద్ధిమంతుడికి శుభ్రమైన నీరు లభిస్తుంది. సూర్యచంద్రులు ఎప్పుడూ ప్రకాశవంతంగా ఉంటారు. కానీ గ్రహణ సమయంలో రాహుకేతులు అడ్డు రావడం వలన మన దృష్టికి అవరోధం కలుగుతుంది. అది మన దృష్టికి కలిగే అడ్డు కానీ సూర్యచంద్రులకు ఏ అడ్డు లేదు. అట్లే జ్ఞానం ఏ అడ్డు లేకుండా స్వస్థానంలో స్వతసిద్ధంగా ఉంటుంది. వస్తువులను కళ్ళతో చూచి తెలుసుకునే శక్తి జ్ఞానం. కానీ కళ్ళకు పొరలు వస్తే అది అజ్ఞానం. దానిని తొలగించడం అవసరం. ఆ పొరలను హస్తకౌశలంతో తొలగించి చూడగల శక్తిని ప్రకటించాలి. అలా అజ్ఞాన తిమిరాన్ని తొలగించాలి. ఈ సకల దృశ్య ప్రపంచం అనిర్వచనీయమైన మాయా విజృంభితం. ఇదే అనాది, అవ్యక్తం, అవిద్య. అజ్ఞాన విలసితం కూడా ఇదే. ఆత్మస్వరూప జ్ఞానం అనుభవపూర్వకంగా తెలుసుకోగలసిన వస్తువు కానీ అది ఉపదేశించగల విషయం కాదు. ప్రణిపాతం, పరిప్రశ్న, సేవ ఇవే గురు కృపకు సాధనాలు. విశ్వం సత్యం అని అనుకోవడం గొప్ప భ్రమ. ఇదే జ్ఞానాన్ని కప్పివేసే అంధకారం. దీనిని ముందు తొలగించుకోవాలి. అప్పుడు
బ్రహ్మ ప్రజ్ఞాన రూపంలో ప్రకటమవుతుంది. ప్రపంచంలోని దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. గురు కృపాంజనం కళ్ళలో పడగానే మాయావరణ తొలగిపోయి స్వాభావికమైన జ్ఞానం మిగులుతుంది. జ్ఞానం సాధించవలసిన సాధ్య వస్తువు కాదు, అది మొదటి నుండి స్వయం సిద్ధంగా ఉన్నదే. ఇది ఆగమ నిగమాలలో ప్రసిద్ధమైనది. అజ్ఞానం జ్ఞానానికి విరోధం. భగవంతుడు భక్తుడు అన్న భేదభావమే విలక్షణమైన అజ్ఞానానికి మూలం. ఆ అజ్ఞానం నిరసనమవుతే పూర్ణ జ్ఞానం కలుగుతుంది. త్రాటిలో సర్పాన్ని చూడడం ఇది శుద్ధ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోవడం. అజ్ఞానం తొలగిపోతే తాడు అన్న జ్ఞానం మిగులుతుంది. లోపల బంగారం, పైన మురికి, అంటే మురికి కింద దగదగ మెరుస్తున్న బంగారం ఉంది. అయితే ఆ బంగారం బయటపడడానికి అగ్ని అవసరం. శరీరం పుట్టడానికి మూల కారణం మాయ. శరీరం యొక్క నడవడి ప్రారబ్ధానుసారం. సుఖదుఖాలన్నీ అదృష్టంపై ఆధారపడి ఉంటాయి. అందువలన శరీరాభిమానం అజ్ఞానం. నిరభిమానులైన వారికి సుఖదుఖాల బాస ఉండదు. నేననే అహంకార స్ఫురణ తొలగడమే అజ్ఞాన నిరసనం. స్వస్వరూపాన్ని తెలుసుకోకపోవడమే మాయకు జన్మస్థానం. గురువు యొక్క అనుగ్రహంతో మాయ తొలగి ఆత్మస్వరూప జ్ఞానం స్వయంగా బయటపడుతుంది. భగవద్భక్తి లేకుండా వ్యర్థమైన ఇతర సాధనలు ఎందుకు? బ్రహ్మదేవుడు కూడా మాయాధీనంలో ఉంటాడు. అతనిని కూడా మాయ నుండి విడిపించేది భక్తియే. బ్రహ్మలోకం ప్రార్థించినా భక్తి లేకుండా ముక్తి లేదు. అక్కడ కూడా భక్తి లేకపోతే మరల జన్మించవలసిందే. అందువలన మాయను తొలగించుకోవడానికి భగవద్భజన ఒక్కటే ఉపాయం. భగవద్భక్తునికి పతనమంటూ ఉండదు, భవబంధనాలు ఉండవు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. మాయ భ్రమ అని జనులంటారు. కానీ అది చాలా మాయవి. జ్ఞానులమని అనుకునే వారిని కూడా క్షణక్షణము మాయలో ఇరుక్కునేలా చేస్తుంది. కానీ భక్తులు దాన్ని చిటికేల మీద నాట్యం చేయిస్తారు. జ్ఞాన సంపన్నులు మోసపోయే చోట భక్తులు నిలదొక్కుంటారు. కారణం, భక్తులు ఎల్లప్పుడూ హరిచరణాలకు శరణుజొచ్చి ఉంటారు. కానీ జ్ఞానులు తాము జ్ఞానులమన్న అహంభావంతో ఉంటారు. అందువల్ల మాయను తరించడానికి ఒక్క సద్గురువుకు అనన్య శరణుజొచ్చి వారి చరణాలను ఆశ్రయిస్తే వెంటనే భవభయం తొలగిపోతుంది. మరణం తప్పనిసరిగా వచ్చి తీరుతుంది, రానివ్వండి. కానీ హరినే విస్మరించరాదు. వారి వారి వర్ణాశ్రమాలను అనుసరించి ఇంద్రియాలతో పనులు చేస్తున్న మనసుతో హరిచరణాలను ధ్యానిస్తూ ఉండాలి. గుర్రాలతో కట్టబడిన రథం వలె ఈ శరీరము ఇంద్రియాలతో కట్టబడి ఉంది. మనస్సు అనే దృఢమైన పగ్గంతో బుద్ధి ఇంద్రియాలను నిగ్రహిస్తుంటుంది. సంకల్ప వికల్పాలతో నిండి ఉండే మనసు యథేచ్ఛగా పరుగు తీస్తూ స్వేచ్ఛగా విహరిస్తుంటుంది. బుద్ధి తన నిశ్చయించే శక్తితో పగ్గాన్ని అంటే మనసుని నిగ్రహిస్తుంటుంది. బుద్ధి వంటి చతురుడైన సారథి నేత వలె రథంలో ఉండగా రథంలోని యజమానికి చింత ఎందుకు? అతడు నిశ్చితంగా వ్యవహరించవచ్చును. శరీరానికి సంబంధించిన కార్యాలన్నిటినీ చేయించటం బుద్ధి యొక్క కర్తవ్యము. ఇది మనసుకు అలవాటు పడితే అన్ని పనులు సవ్యంగా జరిగిపోతాయి. ఇంద్రియాలు శబ్ద, స్పర్శ, రూప, రసాది విషయాల వెంట పడితే శక్తి వ్యర్థంగా క్షీణించిపోతుంది. ఇక అడుగడుగున పధన భయమే. శబ్ద, స్పర్శ, రూప, రసాది పంచ విషయాలతో ఉన్న సుఖాలన్నీ చివరికి దుఃఖాలే. అజ్ఞానము పరమ దుఃఖము. శబ్దము అనే విషయానికి మోసపోయే లేడి చివర తన ప్రాణాన్ని కోల్పోతుంది. ఏనుగు స్పర్శ సుఖాన్ని ఆశించి ఆ ఆకర్షణకు అంకుశపు పొట్లను సహిస్తుంది. దీపం యొక్క రూపానికి భ్రమేసి పురుగు శరీరాన్ని కాల్చుకుంటుంది. జిహ్వతో రససుఖాన్ని అనుభవించాలనుకున్న చేప వెంటనే ప్రాణం విడుస్తుంది. సువాసన కోసం తుమ్మిద
కమలంలో ఇరుక్కుపోతుంది. ఒక్కో విషయంలో సుఖంలో ఇంత ఘోరమైన ఆపద ఉంటే ఇక 5 కూడినప్పుడు ఎంత భయంకరము. ఇది జంతువులు, జలచరాలు, పక్షులు వీని దుస్థితి. ఇదంతా చూచిన జ్ఞానమున్న మానవులు కూడా విషయమోన్ముఖులవుతారు. ఇంతకంటే అజ్ఞానం ఏముంటుంది? అజ్ఞానం నశించి విషయాల పట్ల విముఖత ఏర్పడినప్పుడు మనసుకు శాంతి, సంతోషం కలుగుతాయి. జీవుడు ఆత్మజ్ఞాన స్వరూపానికి అంతర్ముఖమైనప్పుడు అత్యంత ఆనందం కలుగుతుంది. కనుక చిత్తంతో హరిని గురువును ధ్యానం చేయండి. శ్రవణాలతో చరిత్ర శ్రవణం చేయండి. మనసుతో ధ్యానానుసంధానాలు చేయండి. జిహ్వతో నామస్మరణ చేయండి. పాదాలతో హరి యొక్క గురువు యొక్క ప్రదేశాలకు వెళ్ళండి. ముక్కుతో గురువు యొక్క నిర్మలాల్యాన్ని వాసన చూడండి. చేతులతో వారి చరణాలకు నమస్కరించండి. కళ్ళతో వారిని దర్శించుకోండి. ఈ విధంగా ఇంద్రియ వృత్తులన్నీ ప్రేమగా గురువు కొరకు వినియోగించే భక్తుల స్థితి ధన్యము. భగవద్భక్తి అంటే వేరే ఏముంది? సారాంశము: అజ్ఞానాన్ని వ్రేళ్లతో సహా తవ్వేస్తే మిగిలేది సిద్ధంగా ఉన్న జ్ఞానమే అని తెలుసుకో అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఈ శ్లోకము అంతరార్థాన్ని సూచించారు. అసలే నానా వినయ సంపన్నుడు. మధురమైన ఈ వ్యాఖ్యను విని బాబా పాదాలకు సాష్టాంగ ప్రణామం చేసి 2 చేతులతో వందనం చేశాడు. తర్వాత భక్తి శ్రద్ధలతో, బాబా నాకు చక్కగా శిక్షణనిచ్చి నా అజ్ఞానాన్ని పారత్రోలండి, నా దురాభిమానాన్ని శిక్షించండి అని ప్రార్థించాడు. సాత్విక గుణాలు పైకి కనిపిస్తున్న అంతరంగంలో అనేక వికల్పాలుండి ఒక్క క్షణమైన అవమానాన్ని సహించలేము. అజ్ఞానము అంటే వేరే ఏముంది? మనసులో కీర్తి ప్రతిష్ట యందు కోరిక, పైకి ధ్యానం చేస్తున్నట్లు నాటకము. కామక్రోధాదులు లోపల రగులుతుంటే అంతకంటే అజ్ఞానం వేరే ఏముంటుంది? మనసులో చెడు కర్మల ఆలోచనలు, హీనమైన ఆచారం ఉండి, భ్రష్టు ఆలోచనలు ఉండి పైకి బ్రహ్మ విష్ణువుల వలె ఊరేగటము. స్పష్టంగా చెప్పాలంటే ఇంతకంటే అజ్ఞానం వేరే ఏముంటుంది? బాబా మీరు దయామయులు. మీ కృపా జల సించనంతో ఈ అజ్ఞానాన్ని దానానాళాన్ని ఆర్పివేయండి. అప్పుడే నేను ధన్యుణ్ణి అవుతాను. నాకు జ్ఞాన విషయాల చర్చ అవసరం లేదు. నా అజ్ఞానాన్ని తొలగించి నాపై కృపాదృష్టిని ఉంచితే చాలు. నాకు అదే సుఖ సంతృష్టి. కరుణాఘనులు, ప్రేమమయులైన సాయిబాబా నానాను నిమిత్తమాత్రునిగా చేసి మీకు, మాకు, మన అందరికీ గీతార్థ ప్రవచనాన్ని చేశారు. గీత భగవానుని వచనము కనుక అది ప్రత్యక్ష శాస్త్రము. త్రికాలాలలో కూడా ప్రమాణము. ఇది ఎప్పుడూ అవమానించకూడదు. నిజమైన జీవన్ముక్తునికి మరియు అత్యంత విషయలోనునకు ఈ ఉభయులకు శాస్త్రార్థాలు అవసరం లేదు. ఇది ముముక్షువుల ప్రీతి కోసం. విషయ సుఖాల్లో బాగా చిక్కుకొని పోయాను, నేను ఎప్పుడూ ముక్తిని పొందుతాను అని తలచే ముముక్షువులను తరింపు చేయటానికి ఈ శాస్త్రాలు. ఇటువంటి భక్తులను చూసి సత్పురుషులకు కరుణ కలిగి అప్పుడు ఏదో కారణంతో భక్తులకు అర్థమయ్యేలా బోధ చేస్తారు. గురువు లేదా భగవంతుడు ఎప్పుడూ భక్తుల ఆధీనంలో ఉంటారు. భక్తులను ఉద్ధరించాలనే సంకల్పంతో వారు కష్టాలను సహిస్తారు. ఇప్పుడు సాయి యొక్క మరొక చిన్న పద్ధతిని చెప్తాను. వారు కొన్ని వ్యవహారాలను ఎవరికీ తెలియకుండా చేస్తారు. చిన్న పనైనా పెద్ద పనైనా నిజమైన కారణం ఎప్పుడూ తెలిసేది కాదు. కానీ చెప్పకుండానే ఎప్పుడూ ఆ కార్యం మాత్రం క్రమక్రమంగా జరిగేది. కొన్ని పనులు సహజంగా ఉపక్రమించబడేవి, కానీ వానికి మూల కారణం కానీ పేరు కానీ నిర్దేశింపబడి ఉండేవి కావు. పైకి అవి సంభ్రమాన్ని కలుగజేస్తాయి. ఉరిమే మేఘాలు వర్షిస్తాయా, చెప్పేవారు చేస్తారా అని రూఢిలో ఉన్న ఈ నానుడిని బాబా ప్రత్యక్షంగా అనుభవంలో చూపించేవారు. వారు పరోపకారం కోసమే జగత్తులో అవతరించారు. సంకల్పించిన కార్యము సమాప్తి కాగానే చివరకు అవ్యక్తంలో కలిసిపోతారు.
మనము ఎక్కడి నుండి వచ్చాము, ఎక్కడికి వెళతాము, ఎందుకొరు ఎందుకొరకు మనము సృష్టించబడ్డాము, ఈ జన్మ యొక్క ప్రయోజనం ఏమిటి అన్న ప్రశ్నలకు మూల కారణాలు మనకు తెలియవు. స్వచ్ఛంద్రంగా జీవితాన్ని గడిపేస్తాము. తర్వాత మరణకాలం సమీపిస్తుంది. ఇంద్రియాలు బలహీనమైపోయినా మంచి ఆలోచనలు కలగవు. తల్లి, భార్య, బిడ్డలు, బంధువులు, ఇష్టులు, ప్రియులు, మిత్రులు, స్వజనులందరూ శరీరాన్ని త్యజించడం మన కళ్ళతో చూస్తాము. అయినా మన మనసుల్లో మంచి ఆలోచనలు కలగవు. సత్పురుషులు అలా కాదు. వారు అత్యంత జాగరూకతతో ఉంటారు. వారికి తమ అంతిమ సమయము, తమ నిర్మాణము గురించి సంపూర్ణ జ్ఞానం ఉంటుంది. శరీరంతో ఉన్నప్పుడు ఎంతో ప్రేమతో భక్తుల కొరకు తమ శరీరాన్ని ఆరగదీస్తారు. శరీరాన్ని త్యజించిన తర్వాత కూడా తమ స్థలాన్ని భక్తుల శ్రేయస్సు కొరకు వినియోగిస్తారు. తమ శరీరాన్ని త్యజించక ముందే కొందరు తమ శరీరాన్ని విశ్రమింప చేయటానికి నిశ్చితమైన ప్రదేశంలో తమ సమాధిని నిర్మింప చేసుకుంటారు. సాయిబాబా అట్లా చేశారు. కానీ మొదట అది ఎవరికీ తెలియలేదు. సమాధి మందిరాన్ని ముందే కట్టించుకున్నారు. వారి లీల అద్భుతము. బాబా తమ సమాధి మందిరాన్ని నాగపూర్ నివాసి అయిన బాబూసాహెబ్ బూటీ అనే పేరు గల గొప్ప శ్రీమంతుని ద్వారా కట్టించుకున్నారు. పరమ భక్తులైన బాబూసాహెబ్ ఎల్లప్పుడూ సాయి చరణాల్లో అనురక్తుడై ఉండేవాడు. బాబా సేవ కొరకు తమ కుటుంబ సమేతంగా వచ్చి షిరిడీలో ఉన్నాడు. సాయి చరణాలపైన భక్తితో షిరిడీలోనే ఉన్నాడు. తర్వాత కూడా సాయికి అంకితమైపోయి షిరిడీలోనే ఉండాలనిపించింది. షిరిడీలో స్థలం కొని ఒక చిన్న బంగ్లాను నిర్మించుకొని అక్కడ స్వతంత్రంగా నివసించాలని అతనికి ఆలోచన కలిగింది. ఇక్కడ నాటిన మూల బీజం యొక్క వృక్షము ఈనాటి సమాధి మందిరము. ఇది భక్తుల పట్ల సాయి మహారాజుకు ఉన్న ప్రేమకు స్మారకము. ఇది ఏ విధంగా ఎలా ఎలా నిర్మింపబడి ఈ ఆకారాన్ని దాల్చింది అన్న విషయాలను ఆలకించండి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु साईनाथुनि शरद बाबूजी की जय. బాబూ సాహెబ్ బూటీ మనసులో బంగ్లా గురించిన ఆలోచనతో దీక్షితుని ఇంటి మేడపై నిద్రిస్తూ ఉండగా ఒక చక్కటి దృష్టాంతం కలిగింది. అక్కడే ఒక పరుపు పైన మాధవరావు నిద్రిస్తూ ఉండగా అతనికి కూడా అదే దృష్టాంతం కలగడంతో ఆ ఇద్దరికి చాలా ఆశ్చర్యం కలిగింది. బాబూ సాహెబ్ స్వప్నంలో బాబా నువ్వు నీ బంగ్లాను మందిరంతో సహా కట్టించు అని అతనికి ఆజ్ఞాపించారు. ఆ దృష్టాంతం కలగగానే బాబూ సాహెబ్ తక్షణం నిద్ర మేల్కొని పక్క పైన కూర్చొని మొత్తం కలను గుర్తు తెచ్చుకోసాగాడు. ఇక్కడ ఇలా ఉండగా మాధవరావు ఏడవడం వినిపించింది. బూటీ సాహెబ్ గట్టిగా కేకవేసి పిలిచేసరికి అతని నిద్ర మాయమైంది. నీవు ఎందుకు ఏడుస్తున్నావు అని మాధవరావును అడగగా, శ్రీవారి ప్రేమమయమైన పలుకులు విని నాలో ప్రేమ ఉప్పొంగింది. కళ్ళ నుండి బాష్పాలు రాలాయి. కంఠం గద్గమయ్యింది. ఆపుకుందామన్నా ఆగకుండా ప్రేమ కన్నీళ్లు ద్వారా బయటికి వచ్చింది. బాబా నా వద్దకు వచ్చి భవనం మరియు దేవాలయం నిర్మాణం కానీ నేను అందరి అభిష్టాలను తీరుస్తాను. బాబా నా వద్దకు వచ్చి భవనం మరియు దేవాలయం నిర్మాణం కానీ నేను అందరి అభిష్టాలను తీరుస్తాను అని నాతో స్పష్టంగా చెప్పారు అని చెప్పాడు. బాబూ సాహెబ్ తనలో ఆశ్చర్యపోయాడు. ఇద్దరికీ ఒకే దృష్టాంతం. మనసులోని సందేహం తీరింది. ఇక కార్యం మొదలు పెట్టాలని నిశ్చయించుకున్నాడు. బూటీ ఆగర్భ శ్రీమంతుడు. భవనం మరియు దేవాలయం కూడా నిర్మించగల సమర్థుడు. మాధవరావు కేవలం సుఖంగా బ్రతికేవాడు. ఆ ఉభయులకు ఒకే దృష్టాంతం. ఇద్దరి స్వప్నాలు ఒకటే. వారికి పరమానందం కలిగింది. వెంటనే బూటీ భవనం ఇలా ఇలా నిర్మించాలని రూపురేఖలను నిశ్చయంగా కాకా దీక్షిత్ దానిని
ఇద్దరి స్వప్నాలు ఒకటే. వారికి పరమానందం కలిగింది. వెంటనే బూటి భవనం ఇలా నిర్మించాలని రూపురేఖలను నిశ్చయించగా కాకా దీక్షిత్తు దానిని ఆమోదించాడు. మర్నాడు ఉదయం ఆ ముగ్గురు బాబా వద్ద ఉండగా బాబా ప్రేమగా శ్యామ ముఖాన్ని చూడసాగారు. శ్యామ, దేవా, ఏమిటి ఈ లీల? అర్థం కాదు. మమ్మల్ని ప్రశాంతంగా నిద్ర కూడా పోనీవు, నిద్రలో కూడా మమ్మల్ని ఊరికే ఉండనీవు. శ్యామ మాటను విని బాబా తమ చెవులపై చేతులుంచి, మేము మా స్థలంలోనే ఉంటే ఎవరో ఏదేదో అంటారు అని అన్నారు. బూటి వగేరా నిశ్చయించిన ప్లాన్ను బాబా ఆమోదానికి చూపించగా బాబా వెంటనే మందిరం భవనం నిర్మించడానికి అనుమతిని ఇచ్చారు. మాధవరావు నడుం బిగించాడు. నేల క్రింద భూగృహం తయారయ్యింది. అతని చేతులతో బావి కూడా తయారయ్యింది. ఇంతవరకు పని జరిగింది. లెండికి వెళ్ళేటప్పుడు లేదా అక్కడి నుండి తిరిగి వచ్చేటప్పుడు కిటికీలు ద్వారాలు బిగించేటప్పుడు బాబా ఉత్సుకతతో తిలకించేవారు. తమ చూపుడు వేలితో చూపిస్తూ ఇక్కడ ద్వారం, ఇక్కడ కిటికీ, ఇక్కడ తూర్పు దిక్కున గ్యాలరీ ఉంటే చక్కగా అందంగా ఉంటుంది అని చెప్పేవారు. తర్వాత కార్యకారణ నిమిత్తంగా మిగతా పని బాబు సాహెబ్ జోగ్ ద్వారా జరగవలసి ఉండడం వలన పనిని అతనికి అప్పచెప్పారు. అలా పని జరుగుతున్నప్పుడు ఈ భవనంలోనే ఒక గర్భగుడిని నిర్మిస్తే మురళీధరుణ్ణి స్థాపించవచ్చు అని బూటి మనసుకు స్ఫురించింది. అతనికి సంకల్పం కలిగింది. కానీ బాబా అభిష్టాన్ని తెలుసుకోకుండా, గురువర్యుని ఆజ్ఞ లేకుండా బూటి ఏ కార్యాన్ని ఆరంభించడు. ఇది అతని నిత్య నియమం. బాబా ఆజ్ఞ చాలా ముఖ్యం. వారి అనుమతి లేకుండా ఒక్క పనైనా ఆరంభించబడదు. మధ్య మరో హాలు ఎందుకు? దాని అవసరమేముంది? రెండు వైపులా గోడలు లేపి మురళీధరుని స్థాపన చేయవచ్చు. హాలును దేవాలయంగా రూపొందించాలని బాబు సాహెబ్ కోరిక. కానీ బాబా అనుమతిని ఇస్తేనే నిస్సంశయంగా అలా చేయవచ్చు అని ఆలోచించి మాధవరావుతో, నీవు బాబా అభిప్రాయాన్ని తెలుసుకుంటే వారికి నచ్చిన విధంగానే చేద్దామని చెప్పాడు. బాబా వ్యాహాలికి వెళుతూ భవనానికి సమీపంగా వచ్చి నిల్చున్నప్పుడు శ్యామారావు ఏమని అడిగాడు అంటే, దేవా, హాల్లో రెండు గోడలు లేపి అక్కడ ప్రీతితో మురళీధరుడైన కృష్ణమూర్తిని స్థాపిద్దామని బాబు సాహెబ్ అంటున్నాడు. మధ్య భాగంలో నలుచదరంగా అరుగును నిర్మించి అక్కడ ఒక సింహాసనాన్ని అమర్చి దానిపైన మురళీధరుడు విరాజమానుడైతే శోభాయమానంగా ఉంటుంది అని బాబు సాహెబ్ ఆలోచన. మరి మీ అనుమతి అవసరం. ఆ విధంగా దేవాలయం భవనం రెండు వెంటనే ఒకేసారి తయారవుతాయి. శ్యామ మాటలు విని బాబా సంతోషంగా సరే అన్నారు. దేవాలయం పూర్తయ్యాక మనమే ఇక్కడ ఉండడానికి వస్తాం. బాబా బంగ్లా వైపు దృష్టి సారించి, బంగ్లా పూర్తి అయ్యాక మన కోసమే ఉంచుకుందాం, మనమందరము ఇక్కడే మాట్లాడుకుందాం, పరస్పరం ప్రేమగా కౌగిలించుకొని ఆడుకుందాం, సుఖంగా ఆనందాన్ని అనుభవిద్దామని చెప్పారు. అప్పుడు మాధవరావు శ్రీసాయితో, మీ అనుమతి నిశ్చయమైతే దేవా పునాదికి ముహూర్తం పెట్టనా? దేవా, ఈ సమయం మంచిదేనా? కొబ్బరికాయను తెచ్చి కొట్టనా అని అడిగాడు. కొట్టు అని బాబా చెప్పగానే వెంటనే కొబ్బరికాయను తెచ్చి కొట్టాడు. ఆ తర్వాత గర్భగుడి, మురళీధరునికి నలుచదనం అరుగు తయారయ్యాయి. విగ్రహాన్ని తయారు చేయడానికి ఒక శిల్పికి పని అప్పచెప్పారు కూడా. కానీ తర్వాత బాబాకు అంతిమ సమయం ఆసన్నమవగా చాలా బాధ కలిగింది. భక్తులు లోపల కుమిలిపోయారు. బాబు సాహెబ్ మనసులో దుఃఖించసాగాడు. ఇక ముందు ఈ భవనం ఏమవుతుందో, దీనికి ఏ పరిస్థితి పట్టనుందో ఏం తెలియటం లేదని అతనికి చింత పట్టుకునింది. లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి. చివరకు ఏమవుతుందో? మందిరంలో బాబా పాదాలు మోపుతారా? బాబా శరీరాన్ని త్యజిస్తే ఇక ఈ భవనం ఎందుకు, మందిరం ఎందుకు, మురళీధరుడు ఎందుకు అని బూటీకి దుఃఖం. కానీ తర్వాత కర్మ ధర్మ సంయోగం వలన, భవనం యొక్క భాగ్యం వలన బాబా స్వయంగా చెప్పినట్లుగా అందరి కోరిక తీరింది. తమ అంతిమ సమయంలో నన్ను వాడాలో ఉంచండి అని పలికిన బాబా నోటి నుండి వెలువడిన వచనంతో అందరి మనసులు తేలికపడ్డాయి. అటు తర్వాత సాయిబాబా యొక్క పవిత్ర శరీరం గర్భగుడిలో స్థాపించబడింది. ఆ భవనం సమాధి మందిరం అయింది. సాయి యొక్క చరిత్ర అగాధం, బూటీ యొక్క భాగ్యం ధన్యం. స్వశక్తితో నిర్మించిన
అతని భవనంలో పావన నామాన్ని కలిగిన శ్రీ సాయిబాబా శరీరం విశ్రమించడం అతని మహాభాగ్యం. పావనమైన ఇటువంటి కథను విని శ్రోతలు సుఖాలను పొందుతారు. హేమాడు సాయినాథునికి శరణొచ్చి ఒక క్షణమైన వారి చరణాలను విడువడు. ఇష్టమైన అయిష్టమైన అనుభవాలు సంభవిస్తూ ఉంటాయి. సాయి సమర్థుల ఉపదేశాలను అనుసరించి ప్రవర్తిస్తూ వారిని సంతుష్టపరిచితే శుభాలు నిశ్చయంగా కలుగుతాయి. కథ వక్త వదనం సాయి సమర్థులే అయినప్పుడు హేమాడు ఎవరు? ఊరికే పేరుకు మాత్రమే. తరువాత ఎలా ప్రేరణ కలిగితే అలా కథ వినిపించబడుతుంది. ఆ సమయానికి రచించబడే దాని గురించిన ఆలోచన ఇవాళ ఎందుకు? స్వస్తి శ్రీ సంత సద్దిన ప్రేరితము భక్త హేమాడు పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలో గీతా విశిష్ట శ్లోకార్థ నివేదనం మరియు సమాధి మందిర నిర్మాణము 39వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబు శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. శ్రీ సాయి సచరిత 40వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాయ నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి సమర్థులు ధన్యులు. వారు భక్తులకు ఈ గ్రంథ రూపంలో స్వార్థాన్ని పరమార్థాన్ని బోధించి వారిని కృతార్థులను చేసి తమ కార్యాన్ని సాధించుకున్నారు. వారు శిరస్సుపై చెయ్యి వేసి తక్షణం శక్తిపాతం చేస్తారు. తద్వారా అలభ్యమైన ఆత్మవస్తువును ప్రాప్తింపజేసి భేదభావాన్ని తొలగిస్తారు. నీ నా అనే భేదబుద్ధి లేకుండా వారికి అనన్య శరణుదొచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తే వారు తమ హృదయానికి హత్తుకొని ఆలింగనం చేసుకుంటారు. నది సముద్రం పేరుకు వేరువేరుగా ఉన్నా అవి ఒక్కటే రూపాన్ని కలిగి ఉంటాయి. వర్షాకాలంలో రెండు కలిసిపోతే ఇక వాని భిన్నత్వం మిగలదు. అట్లే భక్తిభావంతో సద్గురు సాయినాథునికి అనన్య శరణుదొచ్చితే వారు భక్తుల భక్తిని గమనించి తమ శక్తిని ప్రసాదిస్తారు. జయ జయ దీన దయాళు. భక్తులను ఉద్ధరించే పరమ ప్రేమమయి మీరు అఖిల బ్రహ్మాండాన్ని వ్యాపించి ఉన్న విశేషంగా షిరిడీలో ఉంటున్నారు. నేలపై తిరగలిని ఉంచి కాళ్ళు చాపుకొని తిరగలిపిడిని గట్టిగా బిగించి ధాన్యం గింజలను విసురుతున్న సత్పురుషుని చూసి నా మనసు ఆశ్చర్యానికి లోనైంది. అదే ఈ గ్రంథానికి మూల కారణం. పాతకాలను దహింపజేసే వారి లీలలను వర్ణించాలని నాకు ప్రబలమైన సంకల్పం కలిగింది. నారాయణుడు స్వయంగా ప్రసన్నమవుతాడు. ఎందుకంటే నారాయణుడికి తన మీద కంటే భక్తునిపై ప్రేమ కనుక తన భక్తుని ఎవరైనా కీర్తించడం లేదా అతని గుణాలను వర్ణించడం ఇష్టం. ఇక ఈ మాట నిరాధారమని సజ్జనులైన శ్రోతలకు సందేహం కలగవచ్చు. అలా అనుమానం కలిగితే భవిష్యోత్తర పురాణంలో త్రిపురారి చెప్పిన దానిని గమనించండి. ఇదంతా సాయి యొక్క ప్రేరణే అయినా లౌకిక రీతిని పాటించడానికి భక్తుల శ్రేయస్సు కొరకు ఈ రచనను ఆమోదించారు. అప్పటి నుండి శ్రీ సాయి లీల మాసపత్రికలో నెల నెల సాయి సమర్థుని కథలను శ్రోతలు చాలా ప్రేమతో పఠించారు. ఈ కథలను ఆమోదించేవారు సాయియే. వారే నా బుద్ధిదాత. మూల చైతన్యాన్ని ప్రేరేపింపజేసేది వారే. వారి కథలను వారే చెప్తారు. ఈ హేమాడు తన బుద్ధితో వ్రాస్తున్నానని పొరపాటుగానైనా తలవవద్దని గుణదోషాలు నా కంటకట్టవద్దని శ్రోతలకు విన్నవించుకుంటున్నాను. మంచి గుణాలు ఉన్న సాయివే, దోషాలు కనిపించినా వారివే. నేను సాయి చేతిలోని సూత్రం ఆడించినట్లు ఆడే బొమ్మను మాత్రమే. సూత్రధారి తన చేతిలోని సూత్రంతో అనేక రకాల
చిత్ర విచిత్రమైన రంగురంగు దృశ్యాలను కథకు అనుగుణంగా ఆడిస్తారు. ఇక ఈ ప్రస్తావన చాలిస్తాను. కొత్త కథ విశేషం ఏమిటా అని శ్రోతలు ఉత్సుకతతో ఉన్నారు కదూ. ఇప్పుడు గురువు మరియు వారి భక్తుల మహిమను గానం చేస్తాను. గత అధ్యాయాన్ని ముగించేటప్పుడు తరువాతి అధ్యాయంలో స్మరణకు వచ్చిన దానిని చెప్తానని అన్నాను. అట్లే ఇప్పుడు స్ఫురించిన దానిని వినండి. మధురమైన ఈ కథను శ్రోతలు శ్రద్ధగా ఆలకించాలి. భక్తులు ప్రేమగా భోజనం పెడితే సాయికి సంతోషం. కన్నతల్లికి పసిబిడ్డలపై ప్రేమ. అట్లే భక్తులకు సాయి ప్రత్యక్ష కన్నతల్లి. వారు ఎక్కడున్నా సరే పరుగున వస్తారు. వారి రుణాన్ని ఎవరు తీర్చుకోగలరు? శరీరంతో షిరిడీలో వ్యవహరిస్తున్న వారు త్రిలోకాలలో సంచరిస్తుంటారు. ఈ విషయంలోని మధుర వృత్తాంతాన్ని ప్రశాంతంగా వినండి. సాయి పాదాల యందు నిష్టగల భక్త శ్రేష్ఠుడు బాబా సాహెబ్ దేవు. అతని తల్లి అందరికీ శుభం కలగాలని నిష్టగా వ్రతాలు ఆచరించేది. ఆమె అనేక వ్రతాలు ఆచరించింది. కానీ వ్రత సమాప్తికి ఉద్యాపన మిగిలిపోయింది. వ్రతాలన్నీ ముగిశాక ఉద్యాపన చేయాలి. లేకపోతే అసంపూర్తిగా చేసిన వ్రతానికి పుణ్యం కలగదు. వ్రతాలు 25-30 ఉంటాయి. వీని ఉద్యాపనకు దేవు 100-200 బ్రాహ్మణులకు భోజనానికి ఆహ్వానించాడు. ఉద్యాపనకు ఒక తిథిని నిర్ణయించుకొని ఈ ఉద్యాపనకు రమ్మని బాబాను ప్రార్థించమని జోగుకు ఉత్తరం రాశాడు. మీరు రాకపోతే ఈ ఉద్యాపన పూర్తి కాదు. ఈయన ప్రార్థనను మన్నిస్తే ఈ దీనుడు కృతజ్ఞుడై ఉంటాడు. నేను ప్రభుత్వోద్యోగిని. పొట్ట కోసం నౌకరీ చేసుకుంటూ పరమార్థాన్ని కూడా సాధించుకోవాలని నా తపన. మీకు ఇదంతా తెలుసు. దహను నుండి అక్కడికి అంత దూరానికి స్వయంగా రాలేని నిస్సహాయుణ్ణి. కనుక మీరు నా ఈ ఆహ్వానాన్ని స్వీకరిస్తారని నా నమ్మకం. బాబు సాహెబ్ జోగు ఆ ఉత్తరం మొత్తం బాబాకు చదివి వినిపించాడు. ఆ కార్యాన్ని చక్కగా దేవు పూర్తి చేసేలా చూడండి అని జోగు ప్రార్థించాడు. నిర్మలమైన మనసుతో పంపిన ఆ ఆహ్వానాన్ని బాబా పూర్తిగా విన్నారు. నా స్మరణ చేసే వారిని నేనెప్పుడూ గుర్తుంచుకుంటాను. నాకు గుర్రం కానీ, రైలు బండి కానీ, విమానం కానీ అవసరం లేదు. నన్ను ప్రేమతో పిలిస్తే చాలు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తక్షణం ప్రకటమవుతాను. నీవు, నేను, మరొకరు ముగ్గురం కలిసి వస్తామని అతనికి ఉత్తరం రాయి, సంతోషిస్తాడు అని చెప్పారు. బాబా చెప్పినదంతటినీ జోగు దేవుకు తెలియజేశాడు. బాబా మాటలకు తిరుగులేదని, అది అమోఘమని దేవు ఆనందించాడు. బాబా తప్పక వస్తారని దేవుకు పూర్తి విశ్వాసం. అయితే అది అనుభవానికి వచ్చే ఆ రోజు సువర్ణ దినం. బాబా ఎప్పుడు షిరిడీలోనే ఉంటారు. 3 గ్రామాలకు మాత్రమే ఎప్పుడూ అరుదుగా వెళుతుంటారు అని కూడా దేవుకు తెలుసు. వారికి బుద్ధి పుట్టినప్పుడు ఏ 6 మాసాలకో ఎప్పుడో రహతా, రూయి లేక నీమ్గాముకు మాత్రమే వెళ్తారు. ఎప్పుడూ షిరిడీలోనే ఉంటారు. ఈ 3 గ్రామాలు దాటి ఎవరి వద్దకు ఎప్పుడూ వెళ్ళరు. దహనులో ఇంత దూరం ఉన్న నా వద్దకు ఎలా వస్తారు? బాబా పూర్ణ లీలావతారి. ఇచ్ఛామాత్రంతో స్వచ్ఛందంగా వెళ్ళగలరు. వారి రాకపోకలు లోకాచారం కొరకు అంతే. వారు అంతటా పరిపూర్ణంగా వ్యాపించి ఉన్నారు. వారు అక్కడి నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడి నుంచే అక్కడికి వెళ్ళడం రెండూ ఆకాశానికి కూడా తెలియదు. ఎందుకంటే వారు సంపూర్ణంగా అంతటా లోపల బయట వ్యాపించి ఉన్నారు. బాబా యొక్క కదలికలు అగోచరం. స్థిరచరాల్లో నుండి ఉన్నవారికి రాకపోకలు ఎక్కడివి? స్వచ్ఛందంగా వారు ఎక్కడికైనా ప్రకటమవుతారు. ఉద్యాపనకు సుమారు 1 నెల ముందు ఒక సన్యాసి దహను రైల్వే స్టేషన్లో మాస్టారు వద్దకు తన పని మీద వచ్చాడు. అతడు గోశాల ప్రచారకుడు, గోవుల సంస్థలో స్వయం సేవకుడు. ఆ సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి చందాల కోసం వచ్చాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. అతని వేషాన్ని బట్టి బెంగాలీ వ్యక్తి వల్ల ఉన్నాడు. స్టేషన్ మాస్టరు అతనితో ఊరిలోనికి వెడితే అక్కడ మీకు మంచి ఏర్పాట్లు ఉంటాయి అని చెప్పారు. అక్కడున్న మమల్తదారుతో మీ అభిప్రాయాన్ని చెప్పితే సేట్లు షావుకాళ్ళు కలిసి సహాయపడతారు. మమల్తదారు ఒకడిని పట్టుకుంటే చాలు, ఈ ధర్మకార్యానికి అనేక మంది చందాలు ఇచ్చి సహాయపడతారు. మీరు నిశ్చింతగా వెళ్ళండి అని ఉపాయం చెప్పాడు. అలా స్టేషన్ మాస్టరు లోపల చెప్పుతున్నప్పుడు బయట గుర్రం కాలి డెక్కలు చప్పుడయింది. మమల్తదారే స్వయంగా అక్కడికి వచ్చి స్టేషన్ లోపలికి వెళ్ళాడు. స్టేషన్ మాస్టర్ను కలుసుకోవటానికి గదిలోనికి ప్రవేశించాడు. సన్యాసితో, ఇదిగో మమల్తదారే ఇక్కడికి వచ్చాడు, మీరు అతడితో ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి, దైవవశాత్తు మీకు ఇక్కడే కలిశాడు అని మాస్టర్ చెప్పాడు. సన్యాసి తను వచ్చిన విషయాన్ని మమల్తదారుతో మనవి చేశాడు. తరువాత ఆ ఇద్దరూ బయటికి వచ్చి అక్కడే ఒక పెట్టెపైన కూర్చున్నారు. సన్యాసి అతనితో, ఈ కార్యాన్ని మీరే ఎలా అయినా సాధించాలి. గోరక్షణ ధర్మకార్యం. మీరు స్వయంగా పూనుకుంటే తప్ప పరాయి మనిషినైన నాతో ఈ పని అసలు ఏమాత్రమైనా అవుతుందా? మీరు తాలూకాకు అధికారి, నేను బికారిని. గోవుల క్షుద్బాధను నివారించడానికి ప్రజల ఇళ్లకు గడప గడపకు తిరిగేవాణ్ణి. మీరు సిఫారసుగా ఒక్క మాట చెప్పితే నా పని త్వరగా అవుతుంది. మీకు గోమాత ఆశీర్వాదం, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని వేడుకున్నాడు. సన్యాసి ప్రార్థనలు విని మమల్తదారైన దేవు అతనితో, ఊరిలో ప్రస్తుతం వేరే పని కోసం చందాలు వసూళ్లకు పూనుకున్నాము. దీనులపై దయగల రావుసాహెబ్ నరోత్తమ సేటు తెలివిగలవాడు. ఇప్పుడే ఎంతో కష్టపడి ఒక జాబితాను తయారు చేస్తున్నాడు. ఇక మీ చందాలకు అవకాశం ఎక్కడుంది చెప్పండి. ఈ సమయం మీకు ఉపయోగకరం కాదు, తర్వాత చూద్దాం. మీరు 3-4 నెలలు ఆగి ఈ ఊరికి రండి, అప్పుడు చూద్దాం. ఇప్పుడు అసలు లాభం లేదు అని చెప్పాడు. సన్యాసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. 1 మాసం గడిచాక కాబోలు అతడు టాంగా బండిలో మరల దహనూకు వచ్చాడు. దేవి ఇంటి ఎదురుగా వకీలు పరంజాపే ఇల్లు. అక్కడే టాంగా నాపి దిగాడు. సన్యాసి బండి దిగటం దేవు చూచాడు. మునుపు చందాల కోసం వచ్చిన మనిషే సమయానికంటే ముందుగానే వచ్చాడు అని అనుమానించి దేవు కొడుకుతో చెప్పాడు, 1 నెల అన్నా పూర్తి కాలేదు, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? మునుపు చెప్పిన విషయాన్ని మరిచిపోయాడా అని నా మనసులో సంశయం. సన్యాసి అక్కడే బండి దిగి కొంతసేపయ్యాక దేవు ఇంటికి వచ్చి ఏమన్నాడో వినండి. అప్పుడు 10 గంటల వేళ, బ్రాహ్మణులు భోజనం ఆరంభించే సమయం. దేవి ఇంట్లో హడావిడంతా చూచిన సన్యాసి దేవుతో, నాకు డబ్బు తొందర లేదు, నేను డబ్బు కోసం రాలేదు, ఈ రోజు మాకు భోజనం కావాలి అని అన్నాడు. దేవు, చాలా సంతోషం, ఈ ఇంటిని మీదిగా భావించి రండి అని చెప్పాడు. అప్పుడు మా వెంట మరో 2 అబ్బాయిలు కూడా ఉన్నారు అని సన్యాసి చెప్పాడు. మరీ మంచిది అని దేవు అతనితో, మీరు ఎక్కడ బస చేశారో చెప్పండి, భోజన సమయం అప్పుడు కబురు చేస్తాను అని దేవు అన్నాడు. అది ఏం అవసరం లేదు, ఎప్పుడు రావాలి, మీరు ఎన్ని గంటలకు హాజరు అవమంటే అప్పుడు వస్తాము అని సన్యాసి అన్నాడు. 12 గంటలకు అబ్బాయిలను వెంటబెట్టుకుని వచ్చి భోజనాన్ని స్వీకరించండి అని దేవు అతనితో చెప్పాడు. సన్యాసి వెళ్ళిపోయి సరిగ్గా 12 గంటలకు తిరిగి వచ్చి ముగ్గురు భోజనానికి కూర్చుని యథేచ్ఛగా తృప్తిగా తిన్నారు. వంటంతా తయారయ్యాక దేవు సన్యాసిని వెంట వచ్చిన వారిని బ్రాహ్మణుల పంక్తిలో కూర్చుండబెట్టి వారిని తృప్తిపరిచాడు. సన్యాసి మరో 2 కూడా వెంటబెట్టుకుని తనంతట తానే వచ్చాడు. కాని అతడు పూర్వం చందాల కొరకు వచ్చిన వ్యక్తి అని దేవు బుద్ధిని మాయ ఆవరించింది. దాంతో మనసును మోహం చుట్టుకుని పోవడం వలన ఎవరో అతిథి భోజనానికి వచ్చాడని మాత్రమే అతని బుద్ధికి తోచింది. ఆ విధంగా భోజనాలు ముగిశాక ఉత్తరాపోసనం శుద్ధాచమనం చేసి సుగంధభరితమైన సీతలో దకాన్ని త్రాగి పళ్లను సేవించి ముఖశుద్ధి చేసుకున్నారు. ఆ తరువాత
శిష్టాచారం ప్రకారం గంధం, పూలు, తాంబూలం, అత్తరు, పన్నీరు, బహుమానాలు వగైరాలను దేవు సంతోషంగా ఇచ్చాడు. ఆ తరువాత వచ్చిన వారంతా ఇళ్లకు వెళ్ళిపోయారు. సన్యాసి కూడా తన వారితో తన స్థలానికి వెళ్ళిపోయాడు. ఆ సమయమప్పుడు ఆహ్వానించకుండానే వచ్చి భోజనం చేసిన అగంతకుడు బాబా అని దేవుకు తోచలేదు. అతని మనసులో ఇంకా సందేహమే. పిలవకుండా వచ్చిన ముగ్గురికి ప్రత్యక్షంగా తన సమక్షంలో వడ్డించిన దేవు మనసులో సంశయం. బాబా వచ్చినట్లుగా నిదర్శనమేమిటని జోగును అడిగాడు. ఉద్యాపన పూర్తి కాగానే దేవు జోగుకు ఉత్తరం రాశాడు. బాబా వస్తానని ఖచ్చితంగా చెప్పి నన్ను మభ్యపెట్టారేమిటి? ఇక్కడికి తప్పక వస్తానని ఎందుకు చెప్పారు? మీరు కూడా వారి వెంట వస్తారన్న బాబా మాట అబద్ధం కాదు. కానీ వారు వచ్చినట్లు నాకేమీ సాక్ష్యం కనిపించలేదే. ఇలా ఎందుకు జరిగింది? నన్ను ఎందుకు నిరాశపరిచారు? వారు వస్తారని ఆశగా ఎదురుచూచాను. కానీ వారు వచ్చినట్లుగా నాకు అనుభవం కలుగలేదు. భక్తితో వారిని ఆహ్వానిస్తే శరణుజొచ్చిన నా వద్దకు వస్తానని చెప్పారు. కానీ అలా జరగలేదు. ఇదంతా నాకేం అర్థం కావడం లేదు. నేను స్వయంగా రావటానికి వీలు కాక ఎంతో దీనంగా ఉత్తరం రాశాను. వారు వస్తారని తెలిసి నేను ధన్యుణ్ణని తలచాను. బాబా ఏ మిషతోనో ఏ వేషంలోనో వస్తారని తలచాను. కానీ అలా ఎందుకు జరగలేదా అని చాలా ఆశ్చర్యంగా ఉంది. జోగ్ ఆ వృత్తాంతాన్నంతా సాయికి విన్నవించాడు. బాబా ఆశ్చర్యచకితులై అతడితో ఏమన్నారంటే, ఆ ఉత్తరాన్ని నా ముందు విప్పి చదవకముందే దానిని వ్రాసిన వారి మనసు కనిపిస్తుంది. నేను వస్తానని ఖచ్చితంగా చెప్పి నమ్మించి అతనిని నిరుత్సాహపరచానని అంటున్నాడు కదూ. నన్ను గుర్తుపట్టలేనప్పుడు మరి నన్ను ఎందుకు పిలిచినట్లు అని అతన్ని అడుగు. నేను శారీరకంగా ఇక్కడ నుండి కదలలేదు. కానీ నేను ఉద్యాపనకు వెళ్ళి భోజనం చేసి వచ్చాను. ఇద్దరితో సహా వస్తానని చెప్పినట్లుగానే ఇద్దరిని వెంటబెట్టుకుని వెళ్ళాను. భోజనానికి ఇంకా వ్యవధి ఉండగా అప్పుడు నేను మెల్లగా సన్యాసి వేషంలో మొదట ఒక్కడనే వెళ్ళాను. నీకు గుర్తు వచ్చిందా? నేను అకస్మాత్తుగా రావడం చూసి డబ్బు అడుగుతానేమోనని నీ మనసులో భయం కలుగలేదు. అప్పుడు నేను నీ సంశయాన్ని తీర్చాను. కేవలం భోజనానికి వస్తాను, మరో ఇద్దరితో వస్తాను అని చెప్పి భోజన సమయానికి మరో ఇద్దరితో కూడా భోజనం చేయలేదు. చూడు, నా మాట నిలబెట్టుకోవడానికి నా ప్రాణం సైతం విడిచి చచ్చిపోతాను. కానీ నా నోటి మాటలు ఎన్నడూ వృధా కావు. సాయినాథుల మాటలు విని జోగు ఆనందానికి అవధులు లేవు. నిజమే, బాబా వచనం వృధా కాదు. ఇది అందరికీ ఎల్లప్పుడూ అనుభవమే. జోగు సంతోషంతో వృత్తాంతాన్నంతా సవిస్తరంగా పెద్ద ఉత్తరం రాసి దేవుకు తెలియజేశాడు. ఆ ఉత్తరాన్ని చదవగానే ప్రేమాద్రేకంతో దేవు కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. అనవసరంగా సాయిబాబాను దూషించాను. చీచి, నా బ్రతుకు వ్యర్థం అని తనలో లజ్జితుడయ్యాడు. బాబా మహిమ ధన్యం. బాబాను తెలుసుకోగలనని దురభిమానంగా అనుకున్నాను. ఎంత సిగ్గుచేటు. కానీ బాబాయే ఆ సన్యాసి అయి ఉండవచ్చు అన్న ఆలోచన నాకు ఎందుకు కలగలేదో అర్థం కావటం లేదు. బాబాను ఆహ్వానించకముందే సన్యాసి చందాలు వసూలు చేసే నిమిత్తం తన పని మీద వచ్చాడు. 3-4 మాసాలు వ్యవధి ఇచ్చాను. తరువాత మరలా రమ్మని అతనికి చెప్పాను. అతడే అకస్మాత్తుగా వచ్చి భోజనానికి వచ్చానని అంటే అతడు బాబాయే అని నేను ఎలా ఊహించగలను? భోజనానికి వచ్చినప్పుడు నాతో సహా మరో ఇద్దరు కూడా వస్తారు అన్న బాబా మాట ఒక్కటి మాత్రం నేను మరచిపోయాను. బాబాను ఆహ్వానించిన తరువాత సన్యాసి మొదటిసారిగా కలిసి ఉంటే, అదైనా కేవలం భోజనం కొరకు వచ్చి ఉంటే నా కళ్ళు నన్ను మోసపుచ్చేవి కావు. అయినా అతడు గోరక్షణ నిమిత్తం గ్రాసానికి డబ్బు సేకరించాలని వచ్చాడు. ఆ తరువాతే సాయిబాబాకు ఉద్యాపన ఆహ్వానాన్ని పంపడం. అందుకే నన్ను అలా మోహం ఆవరించి ఇలా జరిగింది. సన్యాసి ఇద్దరితో సహా వచ్చి భోజనం చేస్తే అతడు భోజనం కోసమే వచ్చాడని భావించాను. పూర్వ పరిచయం లేని వారెవరైనా అకస్మాత్తుగా భోజన సమయానికి ఇద్దరితో సహా వచ్చి ఉంటే సాయియే అని నిశ్చయంగా అనిపించేది. కానీ ఈ సత్పురుషుల పద్ధతి ఇంతే. ఎన్నడూ సంభవించని అద్భుతమైన లీలలను చేస్తారు. వారు భక్తుల గృహాలలోని కార్యాలను ప్రణాళికను ముందుగానే తయారు చేసి ఉంచుతారు. వారికి అంకితమైన భక్తుల యొక్క శుభకార్యాలను ఇలా చక్కగా ఊహించని విధంగా జరిపిస్తారు.
సత్పురుషుల చర్యలు అంతుపట్టవు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. చింతామణి తలచిన దానిని ఇస్తుంది, కల్పవృక్షము మనసు కల్పించిన దానిని ఇస్తుంది, కామధేనువు కోరుకున్న వానిని ప్రసాదిస్తుంది, గురుదేవులు అంతఃకరణానికి అతీతమైన దానిని ప్రసాదిస్తారు. ఇక్కడ ఆహ్వానించబడి బాబా సన్యాసి రూపంలో ప్రకటమయ్యారు. వారి లీలలు విచిత్రం. ఒక్కోసారి ఆహ్వానించకుండానే వస్తారు. ఒకప్పుడు చిత్రపటం రూపంలోనో, ఒకప్పుడు పార్థివ శరీరంతోనో, మరొకప్పుడు తమంతట తాము ప్రకటమవుతారు. వారి కృపకు అంతులేదు. ఈ విషయంలో నా అనుభవాన్ని వింటే శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. అపూర్వము అభినవము అయిన ఈ కథను వింటే సాయి లీలల ప్రభావం అర్థమవుతుంది. ఇది నిజమైన కథేనా లేక కల్పించబడినదా అని దీనిని ఎవరికి తోచినట్లు వారు అనుకొని మీరు మాత్రం సాదరంగా శ్రవణం చేయండి. సోమరితనాన్ని, నిద్రను మాని సావధానులై శ్రద్ధగా కథాశ్రవణదానాన్ని నాకు ప్రదానం చేస్తే నాకు సంతృప్తి. చింతలను, దుఃఖాలను విడిచి ప్రశాంతమైన మనసులతో శ్రవణం చేస్తే అది లాభిస్తుంది. శ్రవణం తర్వాత మననం, నిధి, ధ్యాసనం, ఆ పైన సాక్షాత్కారమైతే ఈ అన్నింటికీ శ్రవణమే ఆధారం. అదే అన్నిటికీ సారం. శ్రవణం ద్వారా భవాన్ని తరించటం ఖాయం. క్రీస్తు శకం 1917వ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు శయ్యపై నిద్రిస్తుండగా తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. సాయి యొక్క ఈ చర్యను గమనించండి. చక్కని సన్యాసి రూపంలో బాబా నాకు దర్శనమిచ్చి నన్ను మేల్కొలిపి నేను ఇవాళ భోజనానికి వస్తాను అని చెప్పారు. స్వప్నంలో మేలుకోవటం అదంతా కూడా స్వప్నమే. కారణం నేను మేల్కొని కలను గుర్తుకు తెచ్చుకున్నాను. కళ్ళు తెరిచి చూస్తే ఆ స్థలంలో సాయి లేరు, ఎవరూ లేరు. క్షణానికి ముందు అది స్వప్నమే, అసలు మెలకువ స్థితి కాదు. స్వప్నంలోని విషయాన్ని కొంచెం కూడా మరచిపోకుండా అక్షరం అక్షరం గుర్తుకు తెచ్చుకున్నాను. నేను ఇవాళ భోజనానికి వస్తాను అని సాయి స్పష్టంగా చెప్పిన మాటను విని నాకు చాలా ఆనందం కలిగింది. ఈ విషయాన్ని భార్యకు తెలియజేశాను. మనసులో నిరంతరం సాయినే స్మరిస్తూ ధ్యానిస్తూ ఉండటం ఎప్పుడూ అలవాటు. 7 ఏళ్ళు వారి సహవాసంలో ఉన్నవారు భోజనానికి వస్తారని ఎప్పుడూ ఆశించలేదు. ఇవాళ హోలీ పండుగ, ఒక పావుసేరు బియ్యం ఎక్కువగా వండటం గుర్తుంచుకో అని భార్యతో చెప్పాను. అలా చెప్పగా ఆమె కారణాన్ని అడిగింది. ఈరోజు పండుగ కదా, బంధువులు భోజనానికి వస్తున్నారని చెప్పాను. ఆమె తీవ్రమైన జిజ్ఞాసతో ఎవరు వస్తున్నారని అడిగింది. అసలు విషయం చెప్తే నేను అపహాస్యం పాలవుతాను అని నాకు బాగా తెలుసు. అయినా అసత్యాన్ని పలకరాదని ఆమెకు నిజాన్ని ఎంతో శ్రద్ధగా చెప్పాను. ఇదంతా శ్రద్ధ, విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. నిజమైన అబద్ధమైన వారి వారి మనోభావాలను అనుసరించి ఉంటుంది. ఆమెకు నమ్మకం కలగాలని ఎంత ప్రయత్నించినా ఆమెకు విశ్వాసం కలగలేదు. బాబా షిరిడి నుండి ఇంత దూరం ఎందుకు వస్తారు? మన హోలీ పండుగ భోజనంలో విశేషమేముంది? షిరిడిలోని మృష్టాన్ని భోజనాలను వదిలి మన సాధారణ భోజనాన్ని సేవిస్తారా అని ఆమె అన్నది. ఈ విధంగా ఆమె అనగా, ఒక పావు ఎక్కువగా వండటానికి నీకేం శ్రమ? నీకు పావు బియ్యానికి లోటుందా? సాయిబాబా ప్రత్యక్షంగా అతిథిలా వస్తారని నేను నీకు చెప్పలేదు. ఎవరో ఖచ్చితంగా వస్తారని మాత్రం నాకు నమ్మకం. నీవు ఎలా అనుకున్నా సరే నేను వారిని సాయి సమానులుగా భావిస్తాను. ప్రత్యక్షంగా సాయియే అని భావిస్తాను.
నా స్వప్నం నిజమై తీరుతుంది అని చెప్పాను. అలా సంభాషించుకున్నాం. ఆ తరువాత మధ్యాహ్న సమయాన యథావిధిగా హోలీ పూజ ముగిసింది. భోజనానికి విస్తర్లు వేశారు. పుత్రులు, పౌత్రులు, కూతురు, అల్లుడు, బంధుమిత్రులు మొదలైన వారు పంక్తులలో పీటలపై కూర్చున్నారు. చక్కగా రకరకాల రంగురంగుల ముగ్గులు వేశారు. ఒక ముఖ్య పంక్తిలో మధ్యన సాయిబాబాకు ఒక పీట వేసి ఒక పళ్ళెంలో అందరితో పాటు వడ్డించారు. పళ్ళెం చుట్టూ రంగురంగుల ముగ్గులు వేశారు. అందరి దగ్గర చెంబు, పంచపాత్ర, ఉద్ధరిణి ఉంచారు. అప్పడాలు, వడియాలు, వడపప్పు, ఊరగాయ, పెరుగు పచ్చడి, రకరకాల కూరలు, పాయసం వగైరా చాలా తయారయ్యాయి. 12 కాగానే ఒక్కొక్కరు మడికట్టుకొని వచ్చి భోజనానికి పీటలపైన కూర్చున్నారు. వేరెవరూ రాలేదు. అన్ని పళ్ళెములలో నిండుగా రొట్టెలు, అన్నం, పప్పు అన్నీ వడ్డించారు. అక్కడ ఏ లోటూ లేదు. మధ్య పళ్ళెం వద్ద మాత్రం అతిథి లేకుండా స్థలం ఖాళీగా ఉంది. ఎవరైనా అతిథి అథవా బంధువు రావచ్చు అని ఎదురు చూశాం. అలా ఎంతసేపని ఎదురు చూస్తాం? నా మనసులో అనుమానం. నేను వెళ్ళి తలుపు గడియ పెట్టాను. వెంటనే అన్నశుద్ధికి నేతిని వడ్డించారు. విశ్వానరుడైన అగ్నిదేవునకు నైవేద్యం అర్పించే సమయాన ప్రాణాహుతిని ఇవ్వబోతుండగా మెట్ల వద్ద చప్పుడు. రావు సాహెబ్ ఎక్కడ అన్న మాట వినిపించేసరికి ఎక్కడా అన్న మాట వినిపించేసరికి అందరూ వారి స్థలాల్లో నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు. ఎవరో వచ్చారని నేను వెళ్ళి మెల్లగా తలుపు గడియ తీసేసరికి మెట్లపైన 2 వ్యక్తులు కనిపించారు. వారిలో ఒకరు ఆలీ మొహమ్మద్, రెండవ వారు మౌలానా శిష్యుడు ఇస్ము ముజావర్. ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. ఆకులలో అన్నీ వడ్డించి ఉండటం, అందరూ భోజనానికి సిద్ధంగా కూర్చోవటం చూసి, ఆలీ, క్షమించాలి, మీకు శ్రమ కలిగించాను. మీరు మా కోసం భోజనం ముందుండి లేచి వచ్చినట్లుంది. పంక్తిలో అందరూ మీకోసం వేచి ఉన్నారు. ఇదిగో మీ వస్తువును తీసుకోండి. వీలైనప్పుడు నేను మరలా కలుస్తాను. జరిగిన ఆశ్చర్యకరమైన సంఘటనను చెప్తాను అని చెప్పి చేతిలో ఉన్న ఒక ప్యాకెట్ను టేబుల్ పైన ఉంచి విప్పసాగాడు. పైన కప్పబడిన వార్తాపత్రికను విప్పేసరికి తక్షణం సాయి యొక్క మూర్తి కనిపించింది. నా మనవిని మన్నించి ఈ వస్తువును మీ వద్ద ఉంచండి అని అతడు అన్నాడు. సాయిబాబా చిత్రాన్ని చూసి నా శరీరం రోమాంచితమైంది. గద్గద హృదయంతో వారి చరణాల యందు శిరస్సునుంచాను. గొప్ప చమత్కారం జరిగినట్లు అనిపించింది. ఈ విచిత్ర లీలను నాకు చూపించి నన్ను పవిత్రునిగా చేసినట్లు అనిపించింది. ఈ చిత్రాన్ని ఎక్కడి నుండి తీసుకొని వచ్చావని ఉత్సుకతతో అడగగా ఒక అంగడిలో కొన్నానని అతడు చెప్పాడు. ఒక క్షణమైనా నిలబడకుండా ఆ ఇద్దరూ, మేమిక వెళ్తాం, మీరు సుఖంగా ప్రశాంతంగా భోజనం చేయండి. ఇప్పుడు ఈ పటం గురించి చెప్పనారంభిస్తే అనవసరంగా మీ భోజనాలకు ఆలస్యమైపోతుంది. మరొకప్పుడు నేను సావకాశంగా చెబుతాను అని చెప్పాడు. అదే సమంజసమని నాకు అనిపించింది. సమయానికి సరిగ్గా బాబా పటం వచ్చినందుకు నాకు చాలా సంతోషం, ఆశ్చర్యము కలిగాయి. ఆ ఇద్దరికీ కృతజ్ఞత చెప్పాను. ఇక మీరు వెళ్ళండి. ఈ పటం ఇక్కడికి ఇవాళే రావటానికి కారణం నేను తర్వాత మనవి చేస్తాను అని చెప్పాను. వారు వెళ్ళిపోయిన తర్వాత సాయిబాబా కొరకు ప్రత్యేకంగా మధ్యన ఏర్పాటు చేసిన పీటపైన పటాన్ని ఉంచాను. అందరికీ ఆనందం కలిగింది. సాయి లీల అమోఘం. వారు చిత్రపటం రూపంలో వచ్చి స్వప్నంలోని వారి మాట నిజమని నిరూపించారు. ఎవరైనా అతిథి వస్తే గనుక వచ్చిన ఆ వ్యక్తి పంక్తిలో కూర్చుంటాడు అని తలచిన వారికి ఎంతటి ఆశ్చర్యం కలిగిందో. పటంలోని అందమైన మూర్తిని చూసి అందరికీ పరమానందం కలిగింది. అనుకోకుండా ఇది ఎలా సంభవించిందా అని అందరికీ ఆశ్చర్యం. పటాన్ని పీటపైన ఉంచి అర్ఘ్యపాద్యాది పూజలు చేసి భక్తి శ్రద్ధలతో నైవేద్యం సమర్పించిన తరువాత అందరం భోజనాలకు ఆరంభించాం. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి హోలీ పండుగ నాడు శిష్టాచారం ప్రకారం ఈ పటంలోని బాబా అష్టోపచార పూజను స్వీకరిస్తారు. పూజాగదిలో ఇతర దేవతలతో పాటు ఈ పటం కూడా పూజింపబడుతుంది. ఈ విధంగా బాబా తమ అపూర్వ చరితాన్ని భక్తులకు అడుగడుగునా చూపిస్తుంటారు. తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు ఈవాలో రేపో కలుస్తారని అనుకుంటూనే 9 సంవత్సరాలు గడిచిపోయినా వారు కనిపించలేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఇది కూడా ఏమో వాళ్ళు
చివరకు కర్మధర్మ సంయోగంతో నేను దారిన వెళుతుండగా ఆలీ మహమ్మద్ కలిశాడు. వెంటనే పటాన్ని గురించి తెలుసుకోవాలని నా ఉత్సుకత. ఎందుకు ఇన్నేళ్ళు మౌనంగా ఉండిపోయావు? ఈ రోజు కూడా మునుపటి వలనే కలుసుకున్నాం. అకస్మాత్తుగా ఇప్పుడు సమయం అద్భుతము అయిన సాయి యొక్క లీలను వినండి. ఈ బాబా లీలకు అర్థమేమిటి? వారి ఉద్దేశమేమిటి? దీని ద్వారా భక్తులకు వారు ఉపదేశించినదేమిటి అన్నవి సాయికే తెలియాలి. ఈ లీలలు శ్రేయస్సును కలిగించేవి కనుక వారిని మనం కేవలం చెవులతో వినటం లేదా నోటితో గానం చేయాలి. తర్వాతి అధ్యాయంలో మిగతా కథను వినిపిస్తాను. అమోఘమైన సాయి చరిత్రను విన్న శ్రోతలు ఆనందాన్ని పొందుతారు. ద్వేష భావం లేని సాయి ఆనందఘనుని అనవచ్ఛిన్యుని అహర్నిశలు ఆరాధిస్తే మనసు వాసన రహితమైన ప్రశాంతిని పొందుతుంది. చాతపక్షి తన స్వార్థం కోసం వర్షాన్ని కోరుకుంటుంది, కానీ మేఘం సకల సృష్టి కోసం వర్షిస్తుంది. బాబా సాహెబ్ దేవు బాబాను ఆహ్వానించాడు. బాబా భక్తులను కూడా పిలిచారు. శ్రోతలు కూడా భక్తుల పంక్తిలో కూర్చుని శ్రద్ధగా ఉద్యాపన కథను విని సాయి సమాగమ సుఖాన్ని ఆనందంగా అనుభవించి తృప్తిగా త్రేంచారు కూడా. బాబా ఆహ్వానించకుండానే ఎలా వస్తారు? పార్థివ స్వరూపంలో ఎలా ప్రకటమవుతారు? తమ భక్తులు కృతజ్ఞతతో ఉండేలా ఎలా చూస్తారు? అడుగడుగునా భక్తులను ఎలా జాగృతం చేస్తారు? హేమాడు సాయికి శరణుజొచ్చుతున్నాడు. తర్వాతి కథ రచనను ఇదే విధంగా సాయిబాబా తమ కోరుకున్న విధంగా చేయించుకుంటారు. శరణుజొచ్చిన వారిని రక్షిస్తారని సాయి ప్రతిజ్ఞ కనుక వారు తనను తరిమి వేయరని హేమాడు వారి చరణాలను ఆలింగనం చేసుకుంటున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో ఉద్యాపన కథనమును 40వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय.
साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। हमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, साई बाबा,
Sai